తమిళనాడు మన దేశంలో ఒక విలక్షణమైనటువంటి రాష్ట్రం. అభివృద్ధికి సంక్షేమానికి మధ్య ఉండే సన్నని గీతను చెరిపేస్తూ ఉచితాలు అంటే కేవలం ఓట్ల కోసం ఇచ్చే తాయిలాలు మాత్రమే కాదని, అవి సామాజిక మార్పునకు సాధనాలు అని దశాబ్దాలుగా నిరూపిస్తున్న గడ్డ ఇది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం సామాన్యమైంది కాదు. తమిళనాడులో ప్రతిదీ కూడా ఉచితం అనే ముద్ర ఎలా పడింది? అసలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో మేనిఫెస్టోలు అంటే కేవలం కాగితపు వాగ్దానాలు మాత్రమేనా, లేక ప్రజల జీవన ప్రమాణాలను మార్చే విప్లవాత్మకమైనటువంటి అడుగుల? అంటే ఒకవైపు దేశవ్యాప్తంగా ఉచితాల సంస్కృతిపై సుప్రీంకోర్టు నుంచి రిజర్వ్ బ్యాంక్ వరకు చర్చలు జరుగుతుంటే, తమిళనాడు మాత్రం తనదైన శైలిలో సంక్షేమ పథకాలను ఎలా ముందుకు తీసుకెళ్తోంది? మనం కూడా అక్కడికే వెళ్లిపోదామా అనే సరదా వ్యాఖ్యల వెనుక ఉన్న లోతైన రాజకీయ అండ్ అలాగే ఆర్థిక విషయాల గురించి ఈ రోజు చెప్పబోతున్నాను. తమిళనాడు రాజకీయ చరిత్రను ఒకసారి మనం గమనిస్తే, అక్కడ ద్రవిడ సిద్ధాంతం అనేది కేవలం భాష సంస్కృతి చుట్టూ మాత్రమే తిరగలేదు. అది ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం చుట్టూ అల్లబడింది. 1960ల కాలంలో అన్నాదురై నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం ₹1 పడి బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అది దేశంలోనే ఒక సంచలనం. ఆ రోజుల్లో ఆకలిని పారద్రోలడమే లక్ష్యంగా మొదలైనటువంటి ఈ ప్రస్థానం కాలక్రమేణా అనేక రూపాలను సంతరించుకుంది. ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం తమిళనాడు రాజకీయాల గమనాన్ని మార్చేసింది. సో అప్పుడు ఆనాటి విమర్శకులు దీన్ని ఖజానాపై భారమని కొట్టిపారేసిన, నేడు అదే పథకం దేశవ్యాప్తంగా అమలవుతూ లక్షలాది మంది విద్యార్థుల పాఠశాల హాజరును పెంచడంలో కీలక పాత్ర పోషించింది. అంటే తమిళనాడులో మొదలయ్యే ప్రతి పథకం వెనుక ఒక దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనం దాగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. అయితే 2006 ఎన్నికల నాటికి ఈ సంక్షేమ రాజకీయాలు ఒక కొత్త మలుపు తిరిగాయి. అప్పటి వరకు కేవలం తిండి, బట్ట, ఇల్లు వంటి ప్రాథమిక అవసరాలకే పరిమితమైన వాగ్దానాలు ఆధునిక జీవన సౌకర్యాల వైపు మళ్లాయి. కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే ఉచిత కలర్ టీవీలను పంపిణీ చేస్తామని ప్రకటించడం ఒక గేమ్ చేంజర్ అయింది. సమాచార విప్లవం కేవలం ధనికులకే పరిమితం కాకూడదని, పేదవాడి ఇంట్లో కూడా వినోదం అండ్ జ్ఞానం ఉండాలనే వాదనను వాళ్ళు బలంగా వినిపించారు. దీనికి పోటీగా జయలలిత నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఉచిత మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు వంటి గృహోపకరణాలను పంపిణీ చేయడం ప్రారంభించింది. సో ఇది కేవలం ఉచితం అనే కోణంలో కాకుండా మహిళల పని భారాన్ని తగ్గించి వాళ్ళు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి సమయాన్ని కేటాయించేలా చేస్తుందని ఆ పార్టీ సమర్థించుకుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తమిళనాడులో మేనిఫెస్టో అనేది పార్టీల మధ్య ఒక యుద్ధ తంత్రం. ప్రజల అవసరాలను పసిగట్టి వాటిని పథకాలుగా మార్చడంలో ఈ రెండు పార్టీలు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. అటు ప్రస్తుత 2026 ఎన్నికల ముఖ చిత్రాన్ని చూస్తే ఈ పోటీ మరింతగా ముదిరింది. అధికారంలో ఉన్న డిఎంకే ఇప్పటికే కళయిగ్నర్ మహిళా హక్కుల పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు ₹1000 అందిస్తుండగా, రాబోయే రోజుల్లో ఈ మొత్తాన్ని ₹2000 పెంచుతామని, అలాగే గృహోపకరణాల కొనుగోలు కోసం ₹8000 కూపన్లు ఇస్తామని వాగ్దానం చేస్తోంది. దీనికి ప్రతిగా ఏఐఏడిఎంకే ఉచిత రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు అండ్ నెలకు 3 రోజులు పురుషులకు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం వంటి హామీలతో రంగంలోకి దిగింది. సో ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉదయిస్తుంది. ఏంటంటే, ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తుంటే ప్రభుత్వం వద్ద డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు తమిళనాడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని. సో 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి తమిళనాడు అప్పు ₹10 లక్షల దాటుతుందని అంచనాలున్నాయి. రెవెన్యూ రాబడిలో దాదాపు 10 నుండి 15% కేవలం ఈ సంక్షేమ పథకాలకే ఖర్చవుతోంది. సో ఒకవైపు అప్పులు పెరుగుతుంటే, మరోవైపు ఇలాంటి వాగ్దానాలు చేయడం రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనా అనే ఆందోళన ఆర్థికవేత్తలో ఉంది. కానీ దీనికి తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే సమాధానం వేరేలా ఉంటుంది. వాళ్ళ వాదన ప్రకారం తమిళనాడు డెట్ టు జిఎస్టిపి రేషియో అంటే అప్పు మరియు రాష్ట్ర స్థూల ఉత్పత్తి నిష్పత్తి 26% ఉంది. ఇది కేరళ లేదా ఆంధ్రప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. సో తమిళనాడులో ఉన్న బలమైన పారిశ్రామిక పునాది అండ్ తయారీ రంగం ద్వారా వచ్చే ఆదాయం ఈ సంక్షేమ పథకాలను భరించడానికి తోడ్పడుతూ ఉన్నాయి. అంటే కేవలం అప్పులు చేసి పప్పుకూడు తినడం కాకుండా, ఒకవైపు సంపదను సృష్టిస్తూనే మరోవైపు ఆ సంపదను ప్రజలకు పంచే ప్రయత్నం తమిళనాడులో జరుగుతోంది. అందుకేనేమో మానవ అభివృద్ధి సూచికలో అంటే HDIలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడితే ఇది కేవలం మహిళలకు ఇచ్చే ఒక కానుక మాత్రమే కాదు. దీనివల్ల పనిచేసే మహిళల సంఖ్య పెరిగిందని, వాళ్ళు రవాణా ఖర్చులను ఆదా చేసి కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల పోషకాహార లోపం తగ్గడమే కాకుండా ఉదయాన్నే పాఠశాలలకు వచ్చే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరోవైపు విపక్షాలు, ముఖ్యంగా బీజేపీ వంటి పార్టీలు ఈ ఉచితాల సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఉచితాలు ప్రజలను సోమరిపోతులుగా మారుస్తాయని, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఉండవని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. కానీ తమిళనాడులో రాజకీయ వాస్తవికత వేరు. అక్కడ ఏ పార్టీ అయినా గెలవాలంటే ప్రజల జేబుల్లోకి నేరుగా ప్రయోజనం చేకూరే పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టాల్సిందే. ప్రజలు కూడా ఇప్పుడు కేవలం వస్తువుల కంటే నగదు బదిలీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం వస్తువులకు బదులు కూపన్లు లేదా నగదును నేరుగా మహిళల ఖాతాలో జమ చేస్తోంది. సో ఈ ఫ్రీబీ వర్సెస్ వెల్ఫేర్ చర్చలో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఏది ఉచితం, ఏది అవసరం అన్నది. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడం హక్కుగా భావిస్తే టీవీలు, మిక్సీలు ఇవ్వడం తాయిలాల కొవ్వులకు వస్తుంది. కానీ తమిళనాడు ప్రజల దృష్టిలో ఇవన్నీ కూడా వాళ్ళ సామాజిక హక్కులే. సో ఒక సామాన్య పేద కుటుంబానికి ఒక గ్రైండర్ లేదా రిఫ్రిజిరేటర్ అనేది వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచే ఒక సాధనం లాంటిది. దీనివల్ల వారు మార్కెట్ లో వినియోగదారులుగా మారుతూ ఉన్నారు. తద్వారా పరోక్షంగా ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. అయితే ఈ పోటీలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకూడదనేది కఠినమైనటువంటి వాస్తవం అన్నమాట. వడ్డీ చెల్లింపులకే వేల కోట్ల ఖర్చు చేయాల్సి రావడం వల్ల భవిష్యత్తులో కొత్త పరిశ్రమల స్థాపన లేదా రోడ్లు, పోర్టుల వంటి మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత ఏర్పడవచ్చు. తమిళనాడు రాజకీయ విశ్లేషణలో మనం మరో ముఖ్యమైన కోణాన్ని చూడాలి. ఏంటంటే అక్కడ మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర గ్రంథం లాంటిది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తమ హామీలను ఎంత మేరకు నెరవేర్చారు అనే దానిపైనే ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారు. 2021లో స్టాలిన్ ఇచ్చిన 500కు పైగా హామీల్లో ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని ప్రభుత్వం చెప్తోంది. అదే సమయంలో ఏఐఏడీఎంకే విపక్షంలో ఉండి కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తాము అధికారంలోకి వస్తే ఇంకా మెరుగైన ఉచితాలు అందిస్తామని చెప్తోంది. సో ఈ రాజకీయ పోరాటంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. మనం కూడా అక్కడికి వెళ్లిపోదామా అనే మాట వినడానికి బాగున్నా ఆ సంక్షేమ రాజ్యాంగం వెనుక దశాబ్దాల పోరాటం అలాగే పటిష్టమైన పరిపాలన యంత్రాంగం ఉన్నాయి. తమిళనాడు మోడల్ అనేది కేవలం ఉచితాల చుట్టూ మాత్రమే కాదు, అది సామాజిక సాధికారత చుట్టూ కూడా ఉంది. కుల వివక్షను తగ్గించడానికి అంతర్కుల వివాహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం అండ్ అలాగే దేవాలయాల్లో అన్ని కులాల వాళ్ళు కూడా అర్చకులుగా ఉండేలా చట్టం చేయడం వంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా తమిళ రాజకీయాల్లో భాగమే. కాబట్టి తమిళనాడులో ప్రతిదీ కూడా ఉచితం అనడం కంటే అక్కడ ప్రభుత్వం తన ప్రజల బాధ్యతను ఒక సంరక్షకుడిలా తీసుకుంటుంది అని చెప్పడం సరైంది. సో రాబోయే ఎన్నికల్లో ఈ ఉచితాల యుద్ధం ఎటు దారి తీస్తుందో, పెరిగే అప్పుల భారాన్ని రాష్ట్రం ఎలా తట్టుకుంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక దేశంగా మనం తమిళనాడు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సంక్షేమాన్ని కేవలం ఓట్ల కోణంలో చూడకుండా దాని ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి ఎంతవరకు లబ్ధి చేకూరుతుందో విశ్లేషించడం నేర్చుకోవాలి. ఉచితాలు ఉండాలి, కానీ అవి ఉత్పాదకతను పెంచేవిగా ఉండాలి. ప్రజలను యాచకులుగా మార్చకుండా వాళ్లను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేసేలా ఉండాలి. సో తమిళనాడు ఈ సంక్లిష్టమైన ప్రయాణంలో దేశానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుందా లేక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందా అన్నది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. సో రాజకీయ నాయకుల వాగ్దానాల వెనుక ఉన్న వాస్తవాలను గ్రహించడం ఓటరుగా మన బాధ్యత. కేవలం ఉచితాలకే ఓటు వేయకుండా ఆ రాష్ట్ర అభివృద్ధిలో ఉన్న ఇతర కోణాలను కూడా గమనించాలి. అండ్ తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా ఊహాతీతంగా ఉంటాయి, కానీ అక్కడ ఒకే ఒక సత్యం కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే అది ప్రజల నాడి పట్టుకోవడంలో ఆ రాష్ట్ర నేతలు ప్రదర్శించే చతురత అన్నమాట. సంక్షేమ పథకాలు కేవలం ఎన్నికల తాయిలాలు మాత్రమే కాదు, అవి ఆ రాష్ట్ర రాజకీయ సంస్కృతిలో అంతర్భాగమైన ఒక సామాజిక ఒప్పందం. రాజకీయ విశ్లేషకులు ఒకప్పుడు ఈ ఉచిత సంస్కృతిని తీవ్రంగా విమర్శించేవారు. రాష్ట్రాలు శ్రీలంకగా మారిపోతాయని హెచ్చరించేవాళ్ళు. కానీ తమిళనాడు ఉదంతం చూస్తే అక్కడ వస్తువుల పంపిణీ కంటే నగదు బదిలీ మరియు సేవల కల్పన అంటే ఉచిత బస్సు, అల్పాహారం వంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల మధ్యవర్తుల బెడద తగ్గి లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం అందుతుంది. సో ఇతర రాష్ట్రాలు కూడా ఇప్పుడు తమిళనాడు బాటలోనే నడుస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో అమలు చేస్తున్న గృహలక్ష్మి లేదా తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకాలు తమిళనాడులోని మహిళా హక్కుల పథకాలకు రూపాంతరాలే. అంటే ఒక రాష్ట్రంలో విజయవంతమైన పథకం దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను మారుస్తోంది. సో తమిళనాడు ప్రభుత్వం తన మేనిఫెస్టోను ఒక విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తుంది. అంటే అక్కడ విద్యారంగంలో చేస్తున్న ఖర్చు, ఉచిత ల్యాప్టాప్లు పంపిణీ చేయడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు టెక్నాలజీని దగ్గర చేయడం వంటివి దీర్ఘకాలంలో గొప్ప ఫలితాలను ఇస్తాయి.
కాకపోతే ఈ పోటీ ఎక్కడికి దారితీస్తుంది అనేదే ప్రశ్న. ఉచిత వాషింగ్ మిషన్లు, ఉచిత రిఫ్రిజిరేటర్లు దాటి నెక్స్ట్ ఏంటి? ప్రతి ఇంటికి ఒక కారు ఇస్తామని చెప్పే స్థాయికి వెళ్తుందా? రాజకీయ పార్టీలు సంక్షేమానికి, విచ్చలవిడితనానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. అండ్ ప్రజలు కూడా తమ పన్నుల సొమ్ము ఎలా ఖర్చు అవుతుందో ప్రశ్నించాలి. ఒకవైపు ఉచితాలు ఇస్తూనే అండ్ మరోవైపు కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెంచడం ద్వారా ప్రభుత్వం ఆ భారాన్ని మళ్లీ ప్రజలపైన వేస్తుందా అనే కోణాన్ని మనం విశ్లేషించాలి. తమిళనాడులో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. సంక్షేమ పథకాల కోసం నిధుల సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఇది మరో సామాజిక సమస్యకు దారితీస్తుంది. అంటే ఒక చేత్తో సంక్షేమ పథకాల డబ్బులు ఇచ్చి మరో చేత్తో మద్యం ద్వారా ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా అక్కడ జోరుగా సాగుతోంది. అండ్ చివరగా చూస్తే తమిళనాడు ఒక ప్రయోగశాల. అక్కడ జరిగే రాజకీయ పరిణామాలు మిగిలిన రాష్ట్రాలకు పాఠాలు నేర్పుతూ ఉన్నాయి. మేనిఫెస్టోలో ఉండే అంకెలు, వాగ్దానాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తున్నాయో మనం గమనించాలి. ఉచితాలు అవసరమే, కానీ అవి అభివృద్ధికి ఆటంకం కాకూడదు. తమిళనాడు ఈ రెండింటి మధ్య సమతుల్యతను ఎలా సాధిస్తుందో వేచి చూడాలి. మన దేశ ప్రజాస్వామ్యంలో ఓటరు చైతన్యం పెరిగినప్పుడే ఇలాంటి ఉచితాల వెనుక ఉన్న అసలు రహస్యం అర్థమవుతుంది. తమిళనాడు ప్రజలు ఇప్పటికే ఈ విషయంలో చాలా పరిణతి చెందారు. ఎలా అంటే వాళ్ళు పథకాలను తీసుకుంటారు, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం నాయకత్వం, సిద్ధాంతం మరియు పాలనా పరంగా దక్షతను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అందుకే అక్కడ అధికార మార్పిడి అనేది తరచుగా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏ పార్టీ అయినా ప్రజలను తక్కువ అంచనా వేస్తే పతనం అయితే తప్పదు. సంక్షేమం అనేది పౌరుడి హక్కు, అది రాజకీయ పార్టీలు ఇచ్చే బిచ్చం కాదు అనే స్పష్టత తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తుంది. తమిళనాడు అభివృద్ధి నమూనాలో ఈ సంక్షేమ పథకాలు ఒక ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, అవి ఆ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ఇచ్చే చిహ్నాలన్నమాట. అందుకే అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంక్షేమ రథం మాత్రం ఆగదు. మనం కూడా అక్కడికి వెళ్ళాలా వద్దా అనే నిర్ణయం ఆ రాష్ట్రం సాధించిన ప్రగతిని బట్టి మనమే తీసుకోవాలి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.